వృద్ధులను ఆదరించవలసిన బాధ్యత అందరిపై ఉందని పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్ అన్నారు. మంగళవారం పాత మున్సిపల్ కార్యాలయంలోని వృద్ధాశ్రమంలో ప్రశాంత్ మెమోరియల్ సోషల్ సర్వీసెస్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాశ్చాత్య నాగరికత పెరిగిన రోజుల్లో వసుదైక కుటుంబం నుండి మనిషి ఒంటరి జీవితానికి అలవాటు పడడం ప్రమాదకరంగా మారిందన్నారు. 3-4 తరాలు జీవించిన ఈ దేశంలో మనిషి ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితి రావడం ఆవేదన కలిగిస్తుందని అన్నారు. వృద్ధాశ్రమాలు పెరగడం మన వ్యవస్థలోని లోపాలను తెలియజేస్తూ తల్లిదండ్రులపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుందన్నారు. అడ్వకేట్ రమాదేవి గత 19 సంవత్సరాల నుంచి మృతి చెందిన తమ్ముడు ప్రశాంత్ గుర్తుగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. సొసైటీ అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ, తన తమ్ముడు గుర్తుగా తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, వృద్ధాశ్రమాలను ఆదరించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రజలపై ఉందని ఆమె అన్నారు. వృద్ధాశ్రమాలకు కుటుంబ సభ్యుల్ని పరిమితం చేయకుండా ఆదరించడం మన సాంప్రదాయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్, కీర్తన, ఈశ్వర్, గిరేంద్ర, మహదేవ్, బన్నీ, సుమంత్, వృద్ధాశ్రమ నిర్వాహకులు సుందరం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రశాంత్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో అడ్వకేట్ రమాదేవి గారు తమ సోదరుడు ప్రశాంత్ గుర్తుగా 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆ బాబు చనిపోయి ఎక్కడున్నా ఈ కార్యక్రమాలు చూసి అతని ఆత్మ శాంతిస్తుంది. వసుదైక కుటుంబం నుండి ఒంటరిగా వచ్చిన కుటుంబాలు ఈ రోజున పెరిగిపోతున్నాయి. వృద్ధుల్ని ఆదరించే వ్యవస్థ తగ్గిపోయింది. ప్రభుత్వం కూడా వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. మన జిల్లాలో, తిరుపతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తుంది. అసలు వృద్ధాశ్రమాలు పంపకుండానే మనం తల్లిదండ్రుల్ని చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. కానీ ఈరోజు పాశ్చాత్య నాగరికత పెరిగిన తర్వాత తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో పంపడం ఫ్యాషన్ అయిపోయింది. ఏది ఏమైనా మారిన పరిస్థితుల ప్రకారం వృద్ధుల్ని సంరక్షించేందుకు స్వచ్ఛంద సంస్థలతో పాటు ఉద్యోగులు, ప్రజలు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రమాదేవిని అభినందిస్తుంది. పాత మున్సిపాలిటీ సొంతపేటలో ఉన్నటువంటి ఆఫీసు నందు వృద్ధుల నిరాశ్రయ కేంద్రంలోని వృద్ధులకు ప్రశాంత్ మెమోరియల్ సోషల్ సర్వీసు సౌజన్యంతో ప్రముఖ లాయరు రమాదేవి ఆధ్వర్యంలో ఈరోజు పుత్తూరు ప్రశాంత్ 19వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళకి గుర్తుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఇలాంటి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు ఆదుకోవడం ఈ అన్నదాన శిబిరాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో చాలామంది చనిపోయినప్పుడు వారి జ్ఞాపకార్థంగా కార్యక్రమాలు ఏం చేయడం లేదు. కానీ రమాదేవి మాత్రం వారి బంధువులైనటువంటి పుత్తూరు ప్రశాంత్ 19వ వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. మరి చాలామంది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఆ వృద్ధుల్ని ఆదుకోవాల్సిందిగా మేము పిఎంపీ అసోసియేషన్ ద్వారా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. 20వ వర్ధంతి పెట్టింది. ఈరోజు ఇక్కడ ఆశ్రమంలో అన్న వితరణ చేసేదానికి నాకు పర్మిషన్ ఇచ్చినటువంటి సుందరం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే తెలంగాణ గెస్ట్గా వచ్చిన వేణుగోపాల్ సార్కి అండ్ నన్ను ముందు నడిపించిన జయప్రకాష్ అంకుల్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు జయప్రకాష్ సార్ గారు, వేణుగోపాల్ సార్ గారు చెప్పారండి. అలాగే వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు లేకుండా చేయాలనే వీటితో వీళ్ళు కూడా చాలా ప్రోగ్రాం చేస్తున్నారని నేను చేసింది చాలా చిన్నది. కానీ ఈ చిన్నదైనా నేను చేసేదానికి కారణం ఏంటంటే మా బ్రదర్ అండి. మా బ్రదర్ ఇంకా 4 రోజులు చనిపోతాడు, యాక్సిడెంటల్గా చనిపోతాడని తనకు తెలిసింది. అయినా సరే వేరే ఒకరు చనిపోతే మా నాన్నగారిని పూలమాలు తెచ్చిమని అడిగాడు. నేను ఎందుకని అడిగితే వేరే వాళ్ళు చనిపోయారు, పూలమాలు వేయాలన్నారు. ఎందుకు అంటే నువ్వు నడవలేని పరిస్థితిలో ఉన్నావు కదయ్యా అని అడిగాను మా తమ్ముడిని. అక్కడ చనిపోయే బిట్ వరకు మనకు ఓపుకుంటే చేయాలన్నారు.
నేను అంత చేయకపోయినా ఏదో కొంచెం చేస్తున్నాను, వాడు ఎక్కడున్నా వాడు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ వచ్చిన వీళ్ళకి మీడియా మిత్రులకి ధన్యవాదాలు చెప్తే, మా తమ్ముడు మనశ్శాంతిగా ఉండాలి, అలాగే వీళ్ళు ఎప్పుడు నాకు ఉండాలి అని కోరుకుంటూ ఇక్కడ జరుపుకునే దానికి పర్మిషన్ ఇచ్చిన సార్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.